భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రేపు జరగనున్న రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భద్రాచలంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. దాదాపు నెల రోజులుగా అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. రేపు ఉదయం 10:30 గంటలకు సీతారాముల వారి కళ్యాణ వైభవ ఘట్టం ఆద్యంతం కనుల విందుగా సాగనుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాగారు మనతో ఉన్నారు. మేడం, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? కళ్యాణానికి పూర్తిగా సర్వం సిద్ధమైనట్లేనా? సో రేపు జరిగే మన శ్రీరామనవమి కళ్యాణం కోసం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా భద్రాచలం టౌన్లో అన్ని కూడా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ అబౌట్ 3000 మెంబర్స్కి సీటింగ్ కెపాసిటీ అలాంగ్ విత్ ఇవి పండాల్స్ కూడా వేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ దెన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, టాయిలెట్స్ కూడా, పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఏంటి సంగతి? ఏంటి? సో మనకి ఇప్పుడు ఏదైతే టికెట్స్ ఉన్నాయో అబౌట్ 15,000 టికెట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొక 15,000 క్లోజ్ టు 30,000 మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతిసారి లాగానే ఈసారి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏప్రిల్లో మనకి శ్రీరామనవమి రావడం వల్ల కొంచెం అటు ఇటు ఉంటుంది. బట్ 30,000 దాకా మేము రెడీగా ఉన్నాం. ఎండల తీవ్రత పెరుగుతుంది కదా మేడం, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అసౌకర్యానికి గురి కాకుండా ఏం ఏర్పాటు చేశారు? దాని విశేషాలు ఏంటి? సో మనకి ఎవరైతే భక్తులు వస్తున్నారో ముఖ్యంగా మన జిల్లానే కాకుండా స్టేట్ నుంచి పక్క స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు. సో వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ కళ్యాణం జరిగే టైంలో కూడా ఇక్కడ 30,000 మెంబర్స్కి సీటింగ్ ప్లస్ ఇక్కడ పండాల్స్ వేసి వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్, అదే సెక్టర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది కంటిన్యూస్గా ఇవ్వడానికి బటర్ మిల్క్, దెన్ కూలర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే బయట ఉండడానికి వస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అవి కూడా మేము పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ ఉండి 2 days కళ్యాణం అండ్ పట్టాభిషేకం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు రేపటి కళ్యాణం కోసం ఇవాళ రాత్రే వస్తుంటారు. వాళ్ళు ఆనవాయితీగా కొనసాగిస్తుంటారు. వేలాది మంది వస్తుంటారు కదా, రాత్రి వేళలో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఏం ఏర్పాటు చేస్తారు? సో మొత్తం టౌన్ అంతా కూడా మేము ప్రతి చోట ఇది ఫ్రీ ఏదైతే ఫ్రీ అకామిడేషన్ అని అవి పండాల్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫ్రీ భోజనం సెంటర్స్ మన దగ్గర అన్నదానం కేంద్రం ఏముందో అది కూడా అందరికీ పెట్టేలాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. చాలా వరకు డోనర్స్ కూడా మాకు సహాయం చేశారు. మొత్తం టౌన్ అంతా కూడా లైట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన మొత్తం నైట్ అంతా కూడా పని చేసేలాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసారి ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది కదా మేడం, మీరు ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? చాలామంది ఇక్కడ రాని భక్తులు టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తుంటారు కదా, ఏడా? సో ఇంకా అది ఈసీఐ నుంచి మనకి క్లారిఫికేషన్ అనేది ఇంకేం రాలేదండి. మేమైతే అరేంజ్మెంట్స్ చేసుకుని పెట్టుకున్నాము. ఈరోజు ఈవినింగ్ కల్లా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము కమ్యూనికేట్ చేస్తాము. ఒకవేళ రాకపోయినా కూడా మనకి ఆల్ మన తరపు నుంచి మన ఐఎన్పిఆర్ నుంచి కూడా మేము రికార్డ్ చేసి అది భక్తులకి ఎలాగోలాగా మేము వచ్చేటట్టు చూస్తాము. మహాపట్టాభిషేకానికైనా గవర్నర్ వచ్చే ఆనవాయితుంది కదా, గవర్నర్ వస్తారని సమాచారం ఉంది. ఈసారి మన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వస్తున్నారు. పట్టాభిషేకం ఆయన చేతుల మీదుగా జరిగిస్తాము. సో యాజ్ యూజువల్ ఏదైతే మనకి ఆనవాయితీ ఉందో ఈసారి కూడా అదే పాటిస్తాం. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం కావచ్చు, ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీగా తీసుకెళ్తుంటారు. వాళ్ళ కోసం ఎంత అందుబాటులో ఉంచారు? సో మనకి 60 ప్రసాదం కౌంటర్స్ పెట్టామండి. అదేవిధంగా ఒక 120 తలంబ్రాల కౌంటర్స్, 250 క్వింటాల్స్ ఆఫ్ ఇది ముత్యాల తలంబ్రాలు కూడా రెడీ చేశాము. ఎవరైతే ఇక్కడ భక్తులు వస్తారో వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరైతే మనకి ఇళ్లలో నుంచి చూస్తున్నారో వాళ్ళకు కూడా టీఎస్ఆర్టీసీ ద్వారా మేము కొరియర్ సర్వీస్, ముత్యాల తలంబ్రాలది కొరియర్ సర్వీస్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కళ్యాణం అయిపోగానే మేము అది కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే మేము డిస్పాచ్ చేస్తాం. ఇది జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాగారు చెప్తున్నారు. కళ్యాణానికి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సంసిద్ధమైందని చెప్తున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు సీతారాముల వారి కళ్యాణం అత్యంత కమనీయంగా జరగబోతుంది. ఈ వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారన్న అంచనా ఉంది. గతంలో కోవిడ్ తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. భక్తజనం కొంత తగ్గుతూ వస్తున్నప్పుడు కూడా ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో విఐపి గ్యాలరీలు, అదేవిధంగా సెక్టార్ల వారీగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా కూలర్లు, అదేవిధంగా చలవ పందిళ్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఈ
మహా ఘట్టాలు, ప్రధానమైన ఘట్టాలు 3 ఉంటాయి. ఇందులో ఎదుర్కోలు మహోత్సవం ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరగబోతుంది. సీతారాముల వారు కుటుంబీకులు అంటే ప్రధానంగా ఆలయ అర్చకులు సీతారామచంద్రస్వామి కుటుంబీకులుగా విడిపోతారు. సీతారాముల గుణగణాలను కీర్తిస్తారు. ఆ తర్వాత సీతారాముల వారు ఈ లోక కళ్యాణంకు సరైన భార్యాభర్తలని చెప్పి కీర్తిస్తారు. ఆ తర్వాత ఎదుర్కోలు మహోత్సవం పూర్తవుతుంది. రేపు ఉదయం 10:30 నుంచి 12 గంటలన్నర మధ్య కళ్యాణ క్రతువు ఆద్యంతం వైభవపేతంగా జరగనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భద్రాచలం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.